రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు నిజామాబాద్ కు రానున్న అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో జరగనున్న కిసాన్ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు అమిత్ షా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందు అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇక అమిత్ షా పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు నిజామాబాద్ లో పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీగా ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఎంపీ అరవింద్ తో పాటు బీజేపీ శ్రేణులంతా కూడా ఇప్పటికే అమిత్ షా సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. భారీ బహిరంగ సభతో పాటు అమిత్ షా పాల్గొనేటువంటి కార్యక్రమాల్లో భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11:25 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడ నుంచి 1:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి అమిత్ షా వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి పసుపు బోర్డు కార్యాలయంలో చాలాసేపు కూడా అక్కడ పసుపు బోర్డు సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, అదేవిధంగా పసుపు బోర్డు సంబంధించినటువంటి ఉత్పత్తులు, అదేవిధంగా పసుపు బోర్డు ఏ రకంగా ప్రయోజనం కలిగిస్తున్న అంశం పైన కూడా అధికారులతో అదేవిధంగా స్థానికులతో చర్చించిన తర్వాత నిజామాబాద్ కంఠేశ్వరం క్రాస్ రోడ్ ఏర్పాటు చేసినటువంటి డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగేటువంటి కిసాన్ మహాసభలో పాల్గొన్న తర్వాత 5 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అమిత్ షా కొంత బీజేపీ నాయకులతో కొంత సమావేశం కావడం జరుగుతుంది. ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఈ భేటీ మాత్రం కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్న నేపథ్యంలో ఇటు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలతో అమిత్ షా కొంత చర్చ జరుపుతారు. కాబట్టి ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కబోతుంది, రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కిన తర్వాత ఏ రకంగా బీజేపీ ముందుకెళ్లబోతుంది, అభివృద్ధి విషయంలో కావచ్చు, బీజేపీ కేంద్రం నుంచి ఇస్తున్న నిధుల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా వినిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు ముఖ్య నేతలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు అమిత్ షా కొంతమందితో మాత్రమే ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారనే కొంత రాజకీయ ఆసక్తి కలిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి నిజామాబాద్ నుంచి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కొంత రాజకీయంగా బీజేపీ కూడా కొంత స్పీడ్ గా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం ఇచ్చినటువంటి పసుపు బోర్డు ప్రారంభం తర్వాత ఇక్కడే సమావేశం కిసాన్ సభ ఏర్పాటు చేశారు. కాబట్టి రైతాంగానికి బీజేపీ ఏం చేస్తుంది, ఏ రకంగా రైతులను ఆదుకుంటుంది అనే అంశాలను ప్రస్తావిస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా అమిత్ షా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటు రాబోయే రోజుల్లో బీజేపీ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్లాలి అంశాలపైన కూడా అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. బేగంపేటలో జరిగేటువంటి ముఖ్య నేత సమావేశం మాత్రం రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే సతీష్, రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే క్రమంలో అమిత్ షా పర్యటన ఎలాగో మీరు చెప్తున్నట్టు ఉత్కంఠ రేపుతోంది. అయితే ముఖ్య నేతలతో భేటీ అంటున్న విషయంలో ఏ ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది? ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీలో రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నేతలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర మంత్రులతో పాటు ఇటు ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ముఖ్య నేతల కిందికి భావించవలసి వస్తుంది. వారంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగాల అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక పదవుల్లో ఉన్నటువంటి వారితో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అమిత్ షాకు అక్కడే సమావేశంలో అమిత్ షా ఎటువంటి అంశాలను కేవలం రాష్ట్ర అధ్యక్షుని విషయంలోనే ఏకతాటిపైకి రావాలని చెప్పడంతో పాటు ఇటు రాష్ట్రంలో జరిగేటువంటి అంశాలపైన కూడా రాబోయే రోజుల్లో కొంత కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి సూచించే అవకాశం కూడా కనిపిస్తున్నారో తెలుస్తుంది. మొత్తానికైతే బీజేపీ శ్రేణులు మాత్రం రేపు జరిగేటువంటి అమిత్ షాతో జరిగేటువంటి ముఖ్య నేతల సమావేశంలో పైన కొంత ఆసక్తి మాత్రం కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుని విషయంలో ఎవరు పార్టీ అధిష్టానం సూచించిన ఏ వ్యక్తిని సూచిస్తే వారికి అనుకూలంగానే సపోర్ట్ గానే పని చేయవలసి ఉంటుంది. ఎవరు కూడా ధిక్కరణ వాయిస్ వినిపించద్దు అనే అంశాన్ని కూడా అమిత్ షా పార్టీ శ్రేణుల్లో వివరించే అవకాశం ఉంది. మొత్తానికైతే రేపు జరిగేటువంటి ముఖ్య నేతల సమావేశం మాత్రం రాజకీయంగా అదేవిధంగా తెలంగాణలో కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.